హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిక్కుడా. సో గైస్, ఈరోజు మా ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ అయితే జరిగింది. సో మీకు దగ్గరికి ఇచ్చి చూపిస్తాను. ఒక 1 మినిట్ ఒక్కో. సో గైస్, ఇదే అనమాట పూజ జరిగింది. చూపిస్తాను మీకు అమ్మవారు బ్యాక్ సైడ్ ఉందా. సో గైస్, ఇక్కడ అవుతుందమ్మా అమ్మవారు. సో మీకు మంచిగా కనపడుతుంది అనుకుంటా. సో అమ్మవారు అయితే ఇక్కడనే కూర్చోబెట్టినాం అమ్మవారిని నీట్గా. ఇదే గైస్ మా పూజ రూము. డివైన్ ఎనర్జీ ఉండాలి పూజలో, కానీ ఉండదు. సో అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు, అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు గైస్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదే గైస్ సగం హోమ్ టూర్ అయితే అయిపోయింది. సో ఫుల్ హోమ్ టూర్ ఎప్పుడు పెట్టాలో ప్లాన్ చేస్తా. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి గైస్ ఏం చేస్తున్నారు సార్. సో గైస్ మన నెక్స్ట్ వచ్చేసి మనం కెమెరా పెట్టుకుందాం, మాట్లాడుకుందాం 1 మినిట్. సో గైస్ మీకు మంచిగా కనపడుతుంది అనుకున్నా. సో ఇప్పుడు మన సామాన్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దగ్గర చూపిస్తాను. సో గైస్ ఫస్ట్ ఇది 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 చెంబు, ఇది ఇంకో చెంబు, ఇది ఇంకో చెంబు. సో గైస్ ఇంట్లో అయితే అగ్రిమెంట్ జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను మాట్లాడుతున్నా. నేను ఏంటి పడేసిన చెత్తల ఆడ జాకెట్ బట్టలు ఉంటాయి అన్ని ఒకతోన పెట్టి పనులన్నీ వాడల పనులు తీసి ఆడ పెట్టిన బస్తా పెట్టుకున్నా. పిల్లలు బస్తాలో పెట్టి మంచిగా పిల్లలకి ఒకతోన పెట్టిన. సో గైస్ ఇక్కడనే అనమాట అమ్మవారి పాదాలు ఉన్నాయి. ఈడున్న అమ్మవారి పాదాలు చూపిస్తా చూడండి. అమ్మవారి పాదాలు, అమ్మవారి పాదాలు గైస్. సో అమ్మవారి పాదాలు అనమాట. అమ్మవారికి పెట్టిన పండ్లు అండ్ కుండ అండ్ దీపాలు కూడా. అండ్ ఇది మన వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట. సో కింద ఎట్లుందో కామెంట్ చేయండి. సో మేము వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. సో ఒకసారి అడిగి తెలుసుకోవాలా. సో మీకోసం అయితే ఒకసారి అడిగి తెలుసుకుంటా. వెంకటేశ్వర స్వామి విగ్రహం గైస్. సో మీకు కూడా కావాలంటే చెప్పండి, నెంబర్ పెడతా. సో కామెంట్ చేయండి, మిగ్గులు కావాలంటే కొనుక్కోండి, నెంబర్ పెడతా. నేను పెట్టాను ఒక కామెంట్ వేయండి, ఆ కామెంట్కి ఏవైతే ఎక్కువ లైక్స్ వస్తాయో దానికి పెడతా నెంబర్. సరే గైస్, అదే మన దేవుడు. సో గైస్ మన వెంకటేశ్వర స్వామి అన్నమాట. సో మా తాత దగ్గర నుంచి అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ నుంచి వచ్చింది అడుగు అమ్మ గైస్, తెచ్చుకో. అది ఏంది, అది వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా ఫోటో, అది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాను నేను. అది ఎక్కడి నుంచి వచ్చింది. సో గైస్ మా తాతయ్య చెప్తాడు అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది. తంజావూరు, తమిళనాడు తంజావూరు నుంచి వచ్చింది స్పెషల్ క్లాస్. సో గైస్ తమిళనాడు తంజావూరు నుంచి అయితే వచ్చింది అనమాట అది. సో గైస్ తమిళనాడు తంజావూరు అయితే వచ్చింది అనమాట. సో అక్కడ నుంచి అయితే వచ్చింది. సో ఏంది ఆ విగ్రహం కావాలి కదా. అండ్ మీకు ఇంకోటి చూపిస్తా. అండ్ దిస్ గైస్, దిస్ ఈస్ ద వన్ థింగ్, మెయిన్ థింగ్. అండ్ ఇది కూడా సాయిబాబాది కూడా సేమ్ అక్కడనే ఉన్నాము. అండ్ వెంకటేశ్వర స్వామిది కూడా అక్కడనే సేమ్. అక్కడ ఇది తిరుపతిలో ఉన్నాం గైస్. వెంకటేశ్వర స్వామి తిరుపతిరా. ఇది కూడా అక్కడ నుంచే వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే చేపించామో అక్కడ నుంచే సాయిబాబాది. ఇది ఇంకోటి షిరిడీలో తీసుకున్నాం. సో అది షిరిడీలో తీసుకున్నాం. అండ్ దిస్ ఈస్ అవర్ టీవీ. సో గైస్ మా టీవీ అనమాట. అండ్ సో గైస్ మీకు ఇంకోటి ఏంటంటే, మేము ఎప్పుడు అగరబత్తీలు తీసుకున్నా కానీ ఓన్లీ ఐ విల్ సజెస్ట్ టీటీడీ.
సో గైస్ ఎప్పుడు నేను టీటీడీ సజెస్ట్ చేస్తా, ఎందుకంటే టీటీడీ బెస్ట్, తిరుమల టీటీడీ బెస్ట్. అమ్మ వాయనంకి వచ్చారు, అమ్మ వాయనంకి వచ్చారు, వాయనంకి వచ్చారు. వాడున్నాడు లియోగాడు. సో గేస్ మా ఇంటికి అయితే వాయనంకి వచ్చారు. సో సో గైస్ మా ఇంటికి అయితే ఆయనకి అయితే వచ్చిర్రు అనమాట. సో నేను రూమ్లో ఉన్నాయి, చూపించలేను యాక్చువల్లీ ఇప్పుడు. సో నేను వచ్చేసి పిచ్చలేను అనమాట, అందుకనే నేను రూమ్లో లియోగాన్ని తీసుకొని అయితే కూర్చున్నా. సో లియోగాన్ని అయితే రూమ్లో పెట్టుకొని కూర్చున్నా గైస్. సో ఏడే బయటికి రా బాబు. సో గైస్ చూసుకున్నట్టయితే మన లియోగాడు చూడండి ఏం చేస్తుండో చూడండి. ఏం చేస్తారో చూసిరు గైస్ మన లియోగాడు. సో ఇప్పుడు మీకు దగ్గర వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, గైస్ ఆడ వచ్చేసి అక్కడ కూర్చున్నాడు. సో మా ఇంటికి వాయనంకి వచ్చింది, నేను చెప్పడం మర్చిపోయినా. వాయనంకి వచ్చేసారు గైస్. మీకు స్క్రీన్లో ఆడ చూడండి గైస్ ఏం చేస్తున్నాడు, ఆడ చూడండి బయట ఎవరు వచ్చిర్రు అని. సో మొత్తం ఏంది ఏదో బయట ఏమో జరుగుతుంది, ఎవరో వచ్చిర్రు అని ఏడుపు ఫేస్ పెట్టుకొని చూడండి గైస్, ఏడుపు ఫేస్ చూడండి గైస్. సో గైస్ మా తాతయ్య అయితే వచ్చిందండి ఇప్పుడే. ఓకే ఓకే గైస్. సో మనమైతే వాయనంకి వచ్చినాం చూద్దాం. సో మా ఇంటికి అయితే వాయనంకి వచ్చారు. ఒక నిమిషం గైస్. ఇప్పుడైతే నేను వచ్చేసిన అనమాట. తాతయ్య కూడా డోర్ అయితే ఉంటుంది. సో సైలెంట్గా మాట్లాడాను, ఎందుకంటే వాయనంకి వచ్చారు, నేను దాన్ని చెడగొట్టాలని అనుకోవట్లేదు. సో మా తాతయ్య అయితే వస్తుంది. ఏంటిది ఏంటిదా? సో గైస్ సోడా అయితే ఇట్లా పెట్టిండు మా తాతయ్య. చూడండి సోడా అయితే ఇట్లా పెట్టిండు, దేనికో ఎందుకు నాకు తెలియదు అనమాట. సో అట్లా పెట్టిండు సోడా, దేనికో ఏందో తెలియదు మనకి. సో నేను మా తాత ఫెస్టివల్ ఎప్పుడు చేస్తానో మీకు చెప్తా. ఆర్డర్స్ ఆమె ఫేస్ కనబడ్డది, ఇంకా చూపించాల్సిన అవసరం లేదు, ఈ వీడియోలోనే చూపిస్తా. ఈ వీడియోలో పూర్తి అయిపోయాను. అండ్ నెక్స్ట్ వీడియో ఫేస్ రివీల్స్ నాది, ఇంకా అంతే. మా తాతయ్యది, మా మమ్మీది, అంతే. మా తాతయ్యది, మా మమ్మీది. ఇంకా మిగిలిన వాళ్ళవి వచ్చేసి నేను తీసుకొస్తా ముందు. సో ఆల్రెడీ 9 minutes అవుతుంది గైస్ నేను వీడియో స్టార్ట్ చేసి. సో ఇదే గైస్, ఇదే అన్నమాట, అదే అది. ఓ మై గాడ్ గైస్, చూడండి గైస్, అద్దంలో అద్దం గైస్. సో ఎట్లుందో కామెంట్ చేయండి కింద. గైస్ ఇక్కడ నుంచి అయితే మంచి వ్యూ చూపిస్తాను, చూడండి గైస్, మంచి వ్యూ అన్నమాట. సో గైస్ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అయితే మంచి వ్యూస్. అండ్ మీకు బాల్కనీ నుంచి కూడా చూపిస్తా.
వాళ్ళంట సో డోర్ మూసుకొని ఉంది కదా. సో బాల్కనీ నుంచి అయితే చూపించేద్దాం. సో గైస్ ఐఎమ్ గోనా షో యూ ఆగు. సో గైస్ ఇదే అనమాట, ఇదే మా బాల్కనీ టూ. సో 29th ఫ్లోర్ అనమాట మేము ఉండేది. సో కింద కమెంట్ వేయండి ఎట్టుందో. సో దోవలు వస్తాను మూసేసినాం అండ్ ఇది కూడా మూసేసినాం. సో డన్. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు చాలా ఏసీలో ఉన్నా. సో గైస్ రేపు హాలిడేనే కాబట్టి. అండ్ టుమారో మా అమ్మ వచ్చేసి నా సైకిల్ రిపేర్కి ఇస్తుందంట, చూడాలి. అండ్ ఒకవేళ రిపేర్కి ఇచ్చిందనుకో మన చిన్న ఆఫ్ రోడింగ్ వీడియో ఇన్ బిఫోర్ ట్రై చేస్తా. లేదంటే మన సైకిల్ ఎట్లా వీడియో చేస్తున్నాము మేకింగ్ అంటే మన సైకిల్ రిపేరింగ్ ఇట్లా వీడియో చేయమంటే అది కూడా చేసేస్తా. అది కూడా టైం ఏం పట్టదు. రేపైతే ఇవ్వడానికి వెళ్తున్నా, కుదిరితే వీడియో తీస్తా, వ్లాగ్ తీసుకుంటూ వెళ్ళి. సో ఇది మన సైకిల్ పరిస్థితి, అది ఇది అని చూపిస్తా. గ్రాండ్ ఫాదర్ అయితే ఇప్పుడు నేను సౌండ్ పెట్టి నేను ఏసీ వేసుకున్నాను గైస్, ఫ్యాన్ కూడా వేసుకున్నాను అనమాట. సో ఫ్యాన్ వేసుకొని మంచిగా ఫోన్ చూస్తూ కూర్చుండు గైస్. ఫోన్ చూస్తూ అయితే కూర్చున్నా అనమాట మా తాతయ్య మంచిగా నీట్గా. సో నేను వచ్చేసి కెమెరా పట్టుకొని ఇల్లు అంతా తిరుగుతున్నా, బయట వాయనానికి కూర్చు ఆ ఇల్లు లేదో చూస్తా. ఇల్లలే. సో గైస్ నేను ఏం చేస్తానంటే అవుతాను ఈ నుంచి వెళ్ళి మీకు బయట తీస్తాను, ఎందుకంటే మా తాతయ్య నిమిషం చేస్తుంటుంది. సో గైస్ సో వీఆర్ ఇన్ అవర్ బాల్కనీ. ఐ సా సమ్వన్ షూటింగ్. I saw someone shooting. సో గైస్ మన లియో గాని గిన్నె అనమాట ఇది. సో తిండే గిన్నె. సో మన లియో గాని అనమాట గిన్నె. సో కింద కమెంట్ వేయండి గైస్, కింద కమెంట్ వేయండి. 1 minute ఒక కింద కమెంట్ వేయండి గైస్. సో బాల్కనీ వ్యూ ఎట్లుంది అది ఇది అని అనుకుంటారు కదా. సో గైస్ నిన్న నేను వచ్చేసి డాగ్ వాకింగ్ వీడియో పెట్టిన. అండ్ లిటరలీ ఆ రోజు నిన్న పడ్డ వాన ఏ రోజు పడకూడదు తెలుసా ఇప్పటిదాకా. నేను ఇట్లా తడిచిపోయినా, పైకి వచ్చి బట్టలు తీసిన, ఇట్లా తడిచిపోయినా బట్టలు తీసేసరికి. అంత వాన ఇట్ట కొట్టుకొస్తుంది వాన. సో గైస్ ఎయిర్ ఫోర్స్ సౌత్ నుంచి వస్తాయి కాబట్టి, ఎందుకంటే సౌత్ సైడ్ నుంచి ఓషన్ ఉంటాయి కాబట్టి, సో సౌత్ నుంచి ఓషన్ ఇట్లా వచ్చేస్తుంది. అంటే వర్షం అబ్జర్వ్ చేసుకొని ఓషన్ నుంచి నీళ్ళు సట్ల పైన ఇట్లా వచ్చేస్తుంది, సూపర్ అని వచ్చేస్తుంది అనమాట. సో అదనమాట ఇక్కడ. సో డిసప్పాయింటింగ్ విషయం ఏంటంటే, సో నేను వచ్చేసి అండ్ నేను ఒక చిన్న సైక్లింగ్లో అయితే ఛానల్ స్టార్ట్ అయ్యాలనుకుంటున్నా, అది ఎప్పుడో చూద్దాము. సో బయటికి రైడ్స్ కూడా పోవచ్చు. అండ్ సైకిల్ ఉంటే చాలు గైస్, మనకి సైకిల్ వచ్చింది అనుకోండి మీకు ట్రావెలింగ్ బ్లాగ్స్ ఇంకా ఇటు వస్తుంటాయి. సో సైకిల్ అయితే చేయించుకున్నాం. సో గైస్ రేపు వచ్చేసి నేను కుదిరితే సైకిల్ పెడతా, లేదంటే లేదు. వచ్చి రిపేర్ చేసినాక తీసుకొచ్చి మీకు డైరెక్ట్ చూపిస్తా. ఇది ఇట్లా ట్విస్ట్ అయిపోయింది, ఏంది ప్రాబ్లము అది ఇది కానంటే ఈ వీడియోలో నేను చూపిస్తా. ఆల్రెడీ 13 minutes అవుతుంది అండ్ 20 minutes అయితే వీడియో పెడదాం అనుకుంటున్నా. సో ఇంకా నాకు ఫుల్ పని ఉంది కాబట్టి లెట్స్ గో టు అవర్ సైకిల్. గ్రాండ్ ఫాదర్ ఇస్ నాట్ దేర్ గైస్, గ్రాండ్ ఫాదర్ అవుతుంది. సో నేను ఒక్కనే ఇప్పుడు ఉన్నా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను డైరెక్ట్ బయటికి వెళ్తాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేసరికి వచ్చిర్రు ఇంకా వచ్చిర్రు. సో గైస్ మా అమ్మమ్మ అయితే ఇంకా వచ్చిర్రు అంటుంది, నాకు ఇంకా తలకాయ వెళ్ళిపోతుంది. అందుకనే బయటికి వెళ్ళి చూపించేద్దాం, ఏదో ఒకటి అయితే అయింది. గైస్ ఇంటికైతే వైనానికి వచ్చాను. సో ఇంకా వస్తున్నాడు వెళ్ళిపోతుంది కూడా. సో ఆంటీస్ వచ్చేసి
వెళ్ళిపోతున్నారు. సో గైస్ ఇది వచ్చేసి ఇప్పుడు చూపిస్తా. ప్రాబ్లం చూపిస్తా. గైస్ ఇదే అన్నమాట ప్రాబ్లము. సో మీకు చూస్తున్నట్టయితే కనిపిస్తుంది అనమాట. సో గైస్ అది వచ్చేసి ట్విస్ట్, అంటే ఇట్లా ట్విస్ట్ అయిపోయింది. అది ట్విస్ట్ అయిపోయినందుకు మన సైకిల్ వచ్చేసి రిపేర్లో పడ్డది ఇప్పుడు. సో దాన్ని ఎవరు రిపేర్ చేస్తాడో కూడా నాకు తెలీదు. సో చూడాలి. సో మా ఫ్రెండ్ చెల్లి వాళ్ళ మమ్మీ అయితే ఇప్పుడు వచ్చింది పైకి. ఆమెను ఇప్పుడు బాణం తీసుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ సో గైస్ ముస్లిం వాళ్ళకి పనిలేదు, ఈ ముస్లిం వాళ్ళకి అసలుకే పనిలేదు. గైస్ ముస్లిం వాళ్ళు పొద్దున నమాజ్ చదువుతూనే ఉంటారు. ఆ నమాజ్ చదివి పిచ్చోళ్ళు అయిపోతారు. తొక్కలో నమాజ్. సో లెట్స్ గో టు రూమ్. సో గైస్ ఇప్పుడు నేను వచ్చేసి మళ్ళీ వాట్ ఈస్ దిస్ గైస్. సో గైస్ నాకు ఫుల్గా బోర్ వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఇరిగిపోయిన కబోర్డ్ గైస్. చూడండి గైస్, ఇదే గైస్ ఆ కబోర్డు ఇరిగిపోయింది. ఎస్, మీరు అనుకున్నది నిజమే, అది ఇరిగిపోయింది. 3 days అవుతుంది ఇరిగిపోయి. సో మన ఇంటికైతే వాయినానికి అయితే వచ్చిర్రు. సో నేను నేను వీడియో తీసుకుంటున్నా. ఆడుతురు ఏంది, నేను రేపు సైకిల్ చేయించుకుంటున్నా, అందుకని హ్యాపీనెస్ కిందకి వెళ్ళి. సో వేసి మా ఇంటికి అయితే వైనాకి వచ్చారు. మిషన్ సౌండ్, వ్యాక్యూమ్ మిషన్ సౌండ్ అనమాట. సో గైస్ ఈ వీడియోలు ఇంతే. ఎస్, ఈ వీడియోలు ఇంతే గైస్, ఈ వీడియోలు ఇంతే. లాస్ట్ కొంచెం వీడియో ఉండాలి ఎందుకంటే సో గైస్ నేను వచ్చేసి చాలా అయితే పెట్టబోతున్నా. సో ఎడిటింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. సో నేను వచ్చేసి ఇన్షాట్లో అన్నీ తెలుసుకున్నా వస్తుంది. సో ఈ ఇన్షాట్లో అయితే అన్నీ తెలుసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నా కానీ చేసేస్తాను. ఇప్పుడు మీకు ఇది అప్లోడ్ అయిన నెక్స్ట్ ఈరోజు ఫ్రైడే. సో రోజుది రోజే అప్లోడ్ చేసేస్తాను నేను. అది ఎడిటింగ్ తక్కువ ఎక్కువ రోజుల్లో అప్లోడ్ చేసేస్తా. సో గైస్ నిన్న డాగ్ వాకింగ్ వీడియో పెట్టేసరికి 15 అవర్స్లోనే వీడియో వచ్చేసింది. సో నేను ఇంకా సో గైస్ మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ కొట్టింది ఒకటే, బెంగళూరు ట్రిప్. ఫుల్ హైయెస్ట్ వ్యూస్ కొట్టింది. అంత క్లారిటీ మాత్రం పెట్టి తీస్తే హైయెస్ట్ వ్యూస్ కొట్టింది. లేకపోయి ఉంటే కథం ఇంకొక 1 minute 20 minutes అవ్వబోతుంది. సో గైస్ నేను ఫస్ట్ టైం 20 minutes వీడియో తీస్తున్నా. మీకు చెక్ చేసుకోండి, ఏ వీడియోలైనా కనీసము 20 లేదా 19 ఇట్లా వచ్చిందంటే బెంగళూరులో బాగానే వచ్చింది అనుకుంటా. బెంగళూరు షార్ట్ అప్లోడ్ చేసిన, వీడియో కూడా అప్లోడ్ చేసిన వాయిస్ ఓవర్ ఇచ్చి. సో మస్తు వెళ్ళింది, ఫుల్ అయింది. సో అందుకనే మన గేమింగ్ ఛానల్ని కూడా ఇప్పుడు పెంచబోతున్నా. సో మన గేమింగ్ ఛానల్ కూడా ఇంకా రికవర్ అయిపోతుంది. అండ్ ఐ విల్ బీ బ్యాక్ విత్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. 4-9
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము రా బాబా. చిట్టు బ్లాగర్ ఇది మన కొత్త